అరౌండ్ 20 years 20 to 25 మధ్యలో. చాలా చిన్న ఏజ్. అంటే 20 to 25 మధ్యలో. 20 ఇచ్చినాడు కదా. 28. మన దగ్గర మొత్తం డాటా ఉంటుంది కదా, ఎస్సీ ఎప్పుడు అపాయింట్ అయ్యిండు, ఈయన ఏజ్ ఎంత. ఆథరైజేషన్ తీసుకొస్తే దాన్ని బట్టి ఉంటుంది. ఆథరైజేషన్ ఉంటుంది కదా, డేట్ ఆఫ్ అలాట్మెంట్ ఆఫ్ స్టాక్. సుమారు ఇతనికి అప్పు ఎంత ఉండొచ్చు సార్? మీ యొక్క ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంది కాబట్టి చేసుకున్నది కరెక్టే. అప్పు ఎంత అప్పులు బాధ ఉంది, ఎంత అప్పు ఉండొచ్చు అది చెప్పండి. మీ డిపార్ట్మెంట్ నుంచి అంటే మీ యొక్క పంపిణీ ఎంఆర్ఓ పంపిణీ నుంచి ఏమైనా వారికి ఏమైనా సహాయం ఏమైనా లభిస్తుందా? ఖచ్చితంగా. అంటే అఫీషియల్గా కాకుండా పర్సనల్ అఫీషియల్గా అంటే అది మన వల్ల దొరుకుతుంది. అఫీషియల్గా ఏం లేదు. మీ యొక్క జిల్లా అసోసియేషన్ మన మీ ఎంప్లాయీస్ అసోసియేషన్ నుంచి కానీ లేదు, ప్రభుత్వ డిపార్ట్మెంట్ నుంచి లేదు, జిల్లా కలెక్టర్ నుంచి ఉంటే ఉండొచ్చు కానీ మేము చెప్పలేదు. జిల్లా కలెక్టర్ నుంచి కూడా లేదు ఇంతవరకు. ఎందుకు జరిగిన నిన్ననే కాబట్టి అనేది ఏంటంటే ఆ డీలర్ చనిపోయాడు, ప్రభుత్వము సరైన విధంగా డీలర్కు కల్పిస్తుంది కాబట్టి డీలర్ అప్పుల బాధని చనిపోయినప్పుడు ఈరోజు కనీసం దాన సంస్కారం కూడా 5 నుంచి 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే హిందువుగా 5 నుంచి 10,000 ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు పెట్టుకోలేని పరిస్థితులు కూడా ఆ డీలర్ కుటుంబ సభ్యులు ఉన్నారు. అంటే మీరు పర్సనల్గా ఇస్తున్నారు కానీ డిపార్ట్మెంట్ నుంచి రూపాయి కూడా రావట్లేదు, ప్రభుత్వం రావట్లేదు. అలాంటి కానీ మన ఎంప్లాయీస్ ఉంది కానీ ఇట్లా ఫెడరేషన్ డీలర్స్కి ఇవ్వాలని అర్థం లేదు. ఏమీ లేదు. అయితే మేమేంటంటే మన వైస్ ప్రెసిడెంట్ రుద్రారం మండల్ తహసీల్దార్ గారితో ఈ ఇంటర్వ్యూ సట్ల వెంకటరమణ గుప్తా గారు మరియు 1177 చైర్మన్, ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ కృష్ణమూర్తి గారు, 1177/2016 జనరల్ సెక్రటరీ సోనుబాయ్ గారు ఈ యొక్క కార్యక్రమంలో మాట్లాడుతూ తీసుకుంటాం సార్, మీరు అనుమతిస్తాం. మీ డిజిగ్నేషన్ ప్రభుత్వానికి ఏంటి, మా డీలర్లకి ఏంటి మీకు సూచన? నిన్నటి జరిగిన సంఘటన అంటే శ్రీ గైని దత్తు గారి యొక్క ఆత్మహత్య విషయంలో చూసినట్లయితే ఒక తహసీల్దార్గా 32 సంవత్సరాలుగా నాకు రెవెన్యూ డిపార్ట్మెంట్ అనుభవం ప్రకారంగా ప్రస్తుతము డీలర్స్కి ఉన్న కమిషన్ వారి యొక్క పోషణార్థము సరిపోవట్లేదు కాబట్టి ప్రభుత్వానికి కోరేది వారికి కమిషన్ పెంచాలని, లేకుంటే ఒక ఉద్యోగిగా అయినా సరే పరిగణించాలా అని ఒక ఉద్దేశం. మరి అది కాకుండా ఇటువంటి పేపర్ షాప్ డీలర్స్ అంటే దే ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద రెవెన్యూ డిపార్ట్మెంట్ కాబట్టి అట్లాంటి వాళ్ళకి ఇట్లా మరణించినప్పుడు వారికి యొక్క సహాయం ఆబ్విచువలీగా వాళ్ళకి కూడా ఇవ్వాలా, ఆఫ్సెట్ ఛార్జెస్ అంటారు దాన్ని, అది కూడా ఇవ్వాలా. కనీసం ఒక 10,000 అయినా వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే వారి యొక్క ఆర్థిక పరిస్థితి మంచిగా లేనందుకు వారి యొక్క పేపర్ షాప్ డీలర్గా అపాయింట్ అయ్యి ఈ యొక్క కార్యం వారు చేస్తున్నారు. కాబట్టి యాజ్ ఎ తహసీల్దార్గా నేను ప్రతి డీలర్స్కి కూడా ఇటువంటి ఆత్మహత్యలు చేయొద్దు, కాకపోతే మన యొక్క రైట్స్ కోసం వారు పోరాడాలని నేను ప్రతి ఒక్క డీలర్కి మనవి చేస్తున్నాను. సార్, ఇది రుద్రారం మండల్లో రుద్రారం మండల్ ఈ యొక్క ఏ గ్రామీణ ప్రాంతం షాప్ నెంబర్ 13 సార్. ఏ నియోజకవర్గానికి డిస్ట్రిబ్యూషన్ చేస్తారు? మీ నియోజకవర్గంలో చాలా ఉంటాయి షాప్స్. టోటల్ ఏ ప్రాంతం? బాన్స్వాడ. మీరు ఏది సార్? రుద్రారం మండల్ తహసీల్దార్. అవును పేరు సార్? డేవిడ్. సార్ డేవిడ్ గారు, సార్ ఇక్కడ రుద్రారం మండలంలో మొత్తం రుద్రూరు మండల్లో టోటల్ షాప్స్ ఎన్ని ఉన్నాయి సార్? టోటల్ మాకు 13 షాప్స్ ఉన్నాయి. రుద్రూరు మండలం. ఈ గైని దత్తు అనే వ్యక్తి మన రుద్రూరు
మండల్ అండ్ విలేజ్లో షాప్ నెంబర్ 13ని ఆయన నడిపిస్తున్నాడు. ఈ యొక్క బాన్స్వాడ నియోజకవర్గంకి సంబంధించిన షాప్. థ్యాంక్ యూ సార్. ఈ యొక్క కార్యక్రమంలో మన ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ కృష్ణమూర్తి గారు మరియు మన తెలంగాణ పేపర్ షాప్ డీలర్స్ అసోసియేషన్ 1177/2016 చైర్మన్ సెక్లె వెంకటరమణ గుప్తా గారు మరియు జనరల్ సెక్రటరీ సోనుబాయి గారు మరియు స్టాఫ్ రుద్రూర్ మండలికి వచ్చి మన దత్తు పైన ఒక చిన్న డాక్యుమెంటరీ మెసేజ్ తీసుకోవడం జరిగింది. ఇది 18,000 మంది రేషన్ షాప్ డీలర్స్ ఈ యొక్క స్టేట్మెంట్ పైన ఇది తహసీల్దార్ గారికి మరియు 1177/2016 అసోసియేషన్ ప్రెసిడెంట్గా కుమార్ను నేను వీరందరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చాలా చాలా ధన్యవాద్ కుమార్ అన్న. మీరు ఈడ వచ్చి డీలర్కి మీరు మీ అభిప్రాయం హిమ్మత్ ఇస్తుండ్రు. దాని గురించి మేము చాలా మీకు ధన్యవాదం చేస్తున్నాం.